పిల్లలందరకు శుభాశీస్సులు. శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథలలో భాగంగా నిన్న రైతే రాజు మొదటి కథ విన్నారు కదా. ఈ రోజు మీరు వినబోయే కథ పేరు ఎందుకు నవ్వాడు. విందాము మరి. శ్రద్ధగా విని ఆ కథలోని పాత్రలలో మీరు ఒదిగిపోవడానికి ప్రయత్నం చేయండి. కథ పేరు ఎందుకు నవ్వాడు. ఇంద్రసేన మహారాజు సభలో న్యాయ విచారణ చేస్తున్నాడు. నేరస్తులను విచారించి మంత్రులతో సంప్రదింపులు జరుపుతూ శిక్షలు విధిస్తున్నాడు. మహారాజా, ఇతని పేరు భూమయ్య. నారాయణ కొట్లో బియ్యం మూట దొంగిలించాడు అన్నాడు కొత్వాలు. ఏం భూమయ్య, ఏమంటావ్? నేరం చేశావా అని రాజు ప్రశ్నించాడు. మహారాజా, నాది బేతవరం అనే ఊరు. 3 ఏళ్లుగా వానలు కురవడం లేదు, పంటలు లేవు. ఏదైనా పని పాట చేసుకుందామని నగరానికి వచ్చాను. నారాయణ కొట్టు దగ్గరికి 10 బండ్లు బియ్యంతో వచ్చాయి. అవన్నీ దించి లోపల వేస్తే 1 బియ్యం బస్తా ఇస్తాను అన్నాడు. 1 బస్తా బియ్యం ఇస్తాను అన్నాడు. నేను ఆ పని చేశాను. బియ్యం మూట ఇవ్వమని అడిగాను. కానీ నారాయణ పేచీ పెట్టాడు. కొట్లో చోటు చాలలేదని పక్కనే ఉన్న గిడ్డంగిలోకి కొన్ని బస్తాలు మోయమన్నాడు. మొదట ఆ పనికి నేను ఒప్పుకోలేదు కనుక చేయనన్నాను. నారాయణ బియ్యం ఇవ్వనన్నాడు. నేను న్యాయంగా రావాల్సిన బియ్యం మూట తీసుకుపోతుంటే నారాయణ గొడవ చేసి రక్షక భటులను పిలిపించి దొంగతనం చేస్తున్నానని అబద్ధం చెప్పాడు అని వివరించాడు భూమయ్య. భూమయ్య, నీకు అన్యాయం జరిగితే కొత్వాలు ఠానాకు పోయి నారాయణ మీద ఫిర్యాదు చెయ్యాలి. అంతేగాని చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుని దౌర్జన్యంగా బియ్యం మూట తీసుకువెళ్లడం తప్పు. కాబట్టి నీకు 1 వారం రోజులు కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడు రాజు. భూమయ్యకు శిక్ష అమలుపరచవలసిందిగా కొత్వాలుతో చెప్పాడు రాజు. అప్పుడు సభలో ఉన్న గోపయ్య పకపకా నవ్వుతూ సభ నుంచి నిష్క్రమించాడు. గోపయ్యకు మతిస్థిమితం లేదు. అందరూ పిచ్చివాడు అంటారతన్ని. రాజు అవాక్కయ్యాడు. సభికులారా, ఆ గోపయ్య భూమయ్య శిక్ష అమలు చేయమని చెప్తే ఎందుకు నవ్వాడు? రేపు సభలో సరియైన జవాబు చెప్పిన వారికి 100 బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించాడు రాజు. మర్నాడు సభలో చాలా మంది రకరకాల కారణాలు చెప్పారు. కానీ రాజుకి సంతృప్తి కలగలేదు. మంత్రులను అడిగాడు, గోపయ్య ఎందుకు నవ్వాడు అని. వాళ్ళు ఏవేవో చెప్పారు. పిచ్చివాడి నవ్వుకి కారణం కూడా ఉంటుందా అని కొందరు అన్నారు. చివరగా ఆస్థాన కవి నీలకంఠాన్ని అడిగాడు రాజు. మహారాజా, మీరు శిక్ష అమలు చేయమని కొత్వాలుతో అన్నందుకు గోపయ్య నవ్వాడు అన్నాడు నీలకంఠ కవి. అందులో నవ్వడానికే ఉంది అని ప్రశ్నించాడు రాజు. కారణం ఉంది ప్రభు. కొత్వాలు పెద్ద దొంగ. వ్యాపారులు ప్రభుత్వానికి పన్నులు కడుతున్నా వాళ్ళని బెదిరించి అక్రమంగా డబ్బు వసూలు చేస్తాడు. దొంగతనం చేసిన దొంగల దగ్గర తన వాటా పుచ్చుకుని వదిలేస్తాడు. అటువంటి అవినీతిపరుడైన కొత్వాలు కూడా దొంగే కదా. అటువంటి దొంగ మరొకరిని దొంగ అంటూ శిక్షించడానికి అర్హత ఉంటుందా? అందుకే గోపయ్య నవ్వాడు అని నీలకంఠ కవి చెప్పాడు. రాజు సంతోషించి కవిగారికి బహుమతి ఇచ్చి కొత్వాలుని శిక్షించాడు. విన్నారు కదా, ఎందుకు నవ్వాడు కథ. బాగుంది కదా. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథలు మనం వింటూ ఉంటే ఎటువంటి అన్యాయం మన కళ్ళ ముందు జరుగుతున్నా మనం తప్పనిసరిగా తిరుగుబాటు చేసేటువంటి స్ఫూర్తి చైతన్యం మనలో కలుగుతుంది. అటువంటి మంచి కథ అందించినటువంటి శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారికి మరోసారి కృతజ్ఞతలు చెబుతూ రేపు మరలా మరో కథ విందాం. రేపు మీరు వినబోయే కథ పేరు విజయుడి విజయం. ఈరోజు మీరు విన్న ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ కూడా ఈ కథను షేర్ చేయమని కోరుకుంటూ విజయుడి విజయం కథలో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.